వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తా, ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటునిస్తా, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ప్రభుత్వంలో విలీనం చేస్తా, కళ్ళు నిషేధం పైన ఉన్న చట్టాన్ని ఎత్తివేస్తా, మద్యపాన నిషేధ చట్టాన్ని సడలించి సవరిస్తా, వెనుకబడిన తరగతుల అట్రాసిటీస్ యాక్ట్ని తీసుకువస్తా. అలాగే బీసీలకు అలాగే వివిధ వర్గాలకు కల్పించే రిజర్వేషన్లు 50% పరిమితిని ఎత్తివేసి అన్ని వర్గాలకు రిజర్వేషన్లను అమల్లోకి తెస్తా. ఈ హామీలన్నీ ఎక్కడో విన్నట్టుంది కదా? ఎక్కడో కాదండి, తెలంగాణలో గత దశాబ్ద కాలంగా జరుగుతున్న రాజకీయ హామీలే. ఇందులో ఒక్కటైనా అమల్లోకి వచ్చిందా, ఆచరణ సాధ్యమైందా అంటే నాకంటే మీకే ఎక్కువగా అవగాహన ఉంది. మరి ఇవే హామీలు ఇవాళ తెలంగాణలో ఉంచారు. ఇవాళ మళ్ళీ బీహార్ ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమి అభ్యర్థి లల్లూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థి హోదాలో ఇండియా కూటమి మేనిఫెస్టోలో భాగంగా ఆయన ఇస్తున్న హామీలు ఇవన్నీ. మరి తెలంగాణలో అమలు కాని ఈ హామీలన్నీ బీహార్లో అమలవుతాయని మీరు భావిస్తున్నారా? తేజస్వి ప్రతిజ్ఞ ఆచరణ సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. చివరగా ఒక్క మాట, చెప్పేటోడు ఎన్నైనా చెప్తాడు, ఇనటోనికి ఇజ్జత్ ఉండొద్దా అన్నాడు కేసీఆర్. ఎందుకంటే హామీలు ఇచ్చినాం రా భయ్, అమలు అవ్వడం కాకపోవడం అనేది విచక్షణ ఉంటుంది కదా, ఆ మాత్రం లేదా అని తెలంగాణ పాలకులు తెలంగాణ ప్రజలను దబాయించిన సందర్భాలు బోలెడు. మరి దీనిపైన కూడా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.